హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. ఈరోజు మీ అందరికీ ఒక చిన్న కథ చెప్దామని వచ్చేసానండి. వింటారా మరి? తండ్రి కొడుకు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు. గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు వెళ్ళాక దారాన్ని కొడుకు చేతిలో పెట్టాడు తండ్రి. కొడుకు ముఖంలో సంతోషం వెలిగిపోయింది. ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పొంగిపోయింది. కొంతసేపటికి దారాన్ని చేతిలో పట్టుకున్న కొడుకు తండ్రిని అడిగాడు, నాన్న, దారం పట్టి ఉంచితే గాలిపటం అంత ఎత్తుకు ఎగిరింది కదా, దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు ఎగిరిపోతుంది కదా నాన్న అని అన్నాడు పిల్లవాడు. తండ్రి ఆ కొడుకు ప్రశ్నకి నవ్వుకొని, దారాన్ని తెంపేద్దామా మరి అని అడిగాడు. తెంపేద్దాం నాన్న అని పిల్లవాడు చెప్పాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఉత్సాహంగా కలిసి ఆ దారాన్ని తెంపేశారు. టప్మని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది. అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందకి పడిపోవడం మొదలుపెట్టింది. చివరకు ఎవరో మేడ మీద కూలిపోయింది. ఇలా జరిగిందేంటి నాన్న అన్నాడు పిల్లవాడు. కొడుకు విచారంగా మొహం పెడుతూ, దారం తెంపేస్తే గాలిపటం ఇంకా పైకి పోతుందనుకున్నాను, కిందకొచ్చి పడిపోయిందేంటి నాన్న అని పిల్లవాడు తండ్రిని అడిగి బిక్క మొహం వేసుకొని ఉన్నాడు. అప్పుడు ఆ కొడుకుని దగ్గరికి తీసుకొని, గాలిపటానికి దారం ఉండేది, దానిని ఎగిరిపోనీయకుండా పట్టి ఉంచాం కదా, గాలి ఎక్కువైతే తక్కువైనా గాలిపటం తట్టుకొని నిలబడి ఇంకా ఇంకా పైకి ఎగిరేలా చేసేందుకు అని చెప్పాడు. మరి గాలిపటానికి దారం కట్టి ఎగరేసే కొడుకు చేతికి దారం అందించాడు ఆ తండ్రి. సేమ్ అంటే ఇదేంటంటే ఒక మోరల్ దీంట్లో ఏంటంటే మనకి జీవితంలో కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, కుటుంబం అనే బంధం లేకపోయి ఉంటే మనం ఇంకేదో సాధించే ఉండేవాళ్ళం అని. నిజానికి కుటుంబం అందించే ప్రేమ, సేవ, సౌకర్యాల వల్లే మనం ఈ మాత్రం నిలబడి ఉన్నామని గ్రహించాలి. కుటుంబం మనల్ని పట్టుకొని లేదు, పట్టుకొని ఉందనుకుని వదిలించుకునే ప్రయత్నం చేస్తుంటాం మనం. అది చాలా తప్పు. తెగిపోయే గాలిపటంలా గింగిరాలు తిరుగుతూ ఎక్కడో పడిపోతాం. కుటుంబం అంటే చాలా గొప్పదండి. ఆ కుటుంబాన్ని ఎప్పుడూ మనం దూరం చేసుకోకూడదు, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితిలో కూడాను. ఒక్కసారి దూరం చేసుకుంటే మళ్ళీ దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. బంధం ఒక్కసారి తెగిపోతే మళ్ళీ ఆ బంధాన్ని ముడివేయలేము. సో అలా బంధాన్ని పెంచుకుంటూ కుటుంబాన్ని ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించుకుంటూ కుటుంబాన్ని మంచిగా, చిన్న కుటుంబాన్ని పెద్ద కుటుంబంగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నా స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తర్వాత ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి రాగి మాల్ట్ చేశాను, తర్వాత కొంచెం ఉప్మా కూడా చేశాను. నార్మల్ ప్రొసీజరే, సింపుల్గానే. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసిన తర్వాత టమాటో కూడా వేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కొంచెమే ఒక పర్సన్కే చేశానండి. తర్వాత ఏంటంటే కొంచెం అది వేగిన తర్వాత వాటర్ వేసుకొని దాంట్లో మనం ఈ సూజీ వేసుకుంటాము. అది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి వేసి దించేసుకోవడమేనండి. నార్మల్ ప్రొసీజరే. పల్చగా అయితే బాగుంటుందండి ఉప్మా అనేది. అలా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. చాలామందికి థిక్గా ఉంటే ఇష్టం, కొంతమందికి పల్చగా ఉంటే ఇష్టం. సో మేమైతే ఇలా పల్చగా చేసుకుంటాము. ఈరోజు మీరు ఏం చేసుకున్నారండి బ్రేక్ఫాస్ట్కి? ఈరోజైతే మాది రాగి మాల్ట్ అండ్ ఉప్మా చేశాను. ఆ తర్వాత అయితే ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నా స్టోరీ ఎలా అనిపించింది? నచ్చిందా? అంటే నేను ఎక్కడో చదివిందే మీకు చెప్దామని వచ్చాను. అంటే ఫ్యామిలీ యొక్క వాల్యూ, ఫ్యామిలీ యొక్క
విలువ ఎంత అనేది మనం తెలుసుకోవాలండి. ఈ మధ్య అంతా ఎక్కడెక్కడో ఉంటూ రిలేషన్స్ అవి ఎక్కువగా మెయింటైన్ చేయకుండా ఉండడం వల్ల దానివల్ల పిల్లల మీద ప్రభావం పడుతుందండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అంటే పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్తారు, సపోర్టివ్గా ఉంటారు. అన్ని విషయాల్లోనే అండి, మోరల్ సపోర్ట్ అన్ని విషయాల్లోనూ ఉంటారనమాట. సో ఇంటికి పెద్ద దిక్కు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత రైస్ను పప్పు పెట్టానండి. ఈరోజేమో నేను పెసరట్టు కర్రీ చేద్దాం అనేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ముందుగా నైట్ పెసలు నానబెట్టుకున్నాను. అది మిక్సీ చేసి కొంచెం ఎండుమిర్చి వేసి మిక్సీ చేసేసుకుంటామండి. ఈ పెసరట్టు అనేది కొంచెం థిక్గా పొయ్యాలండి. అంటే మనకు పీసెస్లా అవ్వాలి, బైట్స్ లాగా, క్యూబ్స్ లాగా. చాలా బాగుంటుందండి మసాలా పెట్టుకొని కర్రీ వండుకుంటే. చాలా మంచి టేస్ట్ అండి కర్రీ. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. సిమ్లో పెట్టుకొని మనం ఈ పెసరట్టు అన్నది కాల్చుకోవాలన్నమాట. భలే ఉంటుందండి, చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా మనం మసాలా పేస్ట్ రెడీ చేసేసుకొని ఉంచుకోవాలి. ఈ పెసరట్టు పోసుకొని చల్లారిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే వేడి మీద మనకి పీసెస్ సరిగ్గా రావు. భలే ఉంటుందండి కర్రీ మాత్రం. మసాలా పేస్ట్ ఏముంది, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, హోల్ గరం మసాలా వేసుకొని పేస్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏమో ఇలా నైట్ పెసలు నానబెట్టేసుకొని మిక్సీ చేసుకొని దల్సరిగా అట్టు పోసేసుకుంటాం సిమ్లో పెట్టుకొని. అట్టు చూసారా, సిమ్లోనే వేగుతుంది, మంచిగా వేగుతుంది అనమాట. మొత్తం అంతా బాగా ఉడుకుతుంది. అలా ఉడికితేనే బాగుంటుంది అనమాట. సో అలా సిమ్లో పెట్టుకొని అట్టునైతే కాల్చుతున్నాను. ఈలోపు మసాలా అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. మసాలాకి అన్నీ పేస్ట్ చేసేసుకోవడమేనండి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, తర్వాత మిరియాలు, గసగసాలు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పేస్ట్ చేసేసుకుంటాం. పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఈ అట్టు అయిపోయిన తర్వాత నేను యాక్చువల్గా 3 పోసానండి, చిన్న చిన్నవే. ఈ 3 పోసి పీసెస్గా కట్ చేశాను. ఈ పీసెస్ కట్ చేస్తున్నా కూడా సగం పీసెస్ అయిపోతాయి అన్నమాట. టేస్టీగా ఉందని పీసెస్ తినేశారు. అలాగా పోసేసి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఇది చాలా మంచి కర్రీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. రొటీన్గా మనం చేసుకునే కర్రీస్ కన్నా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. అంటే ఎప్పుడు ఒకే టేస్ట్ తినాలంటే బోర్ కదా. ఇలా డిఫరెంట్ వేలో డిఫరెంట్ స్టైల్లో మనం ప్రిపేర్ చేసుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది కదండి. అందుకనే ఇలా ఎక్స్పెరిమెంట్లు చేస్తానన్నమాట. అంటే ఇది నా ఓన్ రెసిపీ కాదులేండి, మా మమ్మీ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు చేసిన రెసిపీ అనమాట. వాళ్ళ దగ్గర మనం కాపీ కొట్టేసాం. ఆ తర్వాత అట్టు పోసేసాను కదండి, మళ్ళీ అది రివర్స్ చేయాలి. 2 పక్కల బాగా వేగిన తర్వాత మనం పీసెస్ కట్ చేసుకోవాలి. 3 పోసేసుకొని బాగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని ఆ పీసెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ వేసుకొని మసాలా పేస్ట్ ఆల్రెడీ మనం రెడీ చేసుకున్నాం కదండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ మసాలా పేస్ట్ అనేది వేసేసుకోవాలి. ఈరోజైతే చాలా హరీబరీ అయిపోయిందండి కుకింగ్ మాత్రం. ఎంత ఫాస్ట్గా చేశానో, చాలా ఫాస్ట్గా చేశాను. మసాలా పేస్ట్ వేసేసాను. వేసేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. పులుపు ఇష్టపడిన వాళ్ళైతే కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి, అది పుల్ల పుల్లగా బాగుంటుంది. నేనైతే పులుపు కొంచెమే వేసాను, ఎక్కువ వేయలేదు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. మసాలా బాగా వేగాలి. ఈ వేగుతున్న టైంలోనే మనం కావలసినంత సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఈలో పీసెస్ కట్ చేస్తున్నానండి పక్కన. చాలా మంచి రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా వేగుతుంది. ఉప్పు వేసాను సరిపడా. ఆల్రెడీ మనం పెసర రుబ్బులోని ఉప్పు వేస్తాం కాబట్టి
చూసుకొని వేసుకోవాలండి, మరీ లేకపోతే ఎక్కువైపోతుంది సాల్ట్ అనేది. ఆ తర్వాత కారం వేసాను, ఆ తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. వేసేసాను, వేసి కొంచెం కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మనం ఆల్రెడీ పీసెస్ కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ మసాలా బాగా వేగిన తర్వాత పీసెస్ వేసేసుకోవాలి. అది కొంచెం బాగా వాటర్ అనేది పట్టాలన్నమాట, మసాలా అంతా ఆ పీసెస్కి బాగా పడితే టేస్ట్ అనేది కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా ఫాస్ట్గా చేశానండి ఇవాళ మార్నింగ్. లేవడం లేట్ అయ్యి కొంచెం కుకింగ్ అంతా కొంచెం లేట్ అయితే చాలు కదండి, ఆ రోజు పనంతా లేట్ అయిపోతుంది కదా. అలాగే ఇవాళ నాకు అదే జరిగింది. ఎంత ఫాస్ట్గా చేశానంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో చేశానన్నమాట వర్క్ అనేది. చాలా ఫాస్ట్గా చేస్తే కానీ అవ్వదండి. లంచ్ ప్రిపరేషన్ అంటే ఇలా చేసుకుంటూ గబగబా అటు మేడ్ రావడం, మేడ్కి అన్నీ ఇవ్వడం, అన్నీ చేసుకోవడం, ఇటు కుకింగ్ చేయడం, ఆ రెండు పక్కల చేయాలంటే చాలా డిఫికల్ట్ టాస్క్ అండి. అలా అయితే కుకింగ్ చేసేసాను ఫాస్ట్గానే. నేను ఆల్రెడీ ఫాస్ట్గానే చేస్తాను కదండి ఎప్పుడూను, అలాగే ఫాస్ట్గా చేస్తాను. కొంచెం టమాటో వేసుకోవాలండి, టమాటో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటో బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అనేది బాగా మెత్తబడాలి. అంటే మెత్తగా అయితే మనకి ఎక్కడ కనిపించకూడదు, ఆ మసాలాలో కలిసిపోవాలన్నమాట టమాటో అనేది. అదేమో వేసేసాను, వేసేసి కొంతసేపు అలాగా కలపాలన్నమాట. ఈరోజు మీరు ఏం చేసుకున్నారండి లంచ్లోకి? నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఇంకా మంచి మంచివి చేసి పెడతాను మీకోసం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే డౌట్ వచ్చి మళ్ళీ పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు వేసాను, కారం సరిపోతుందో లేదో అనేసి. కర్రీ వచ్చిందండి, చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. సూపర్గా వచ్చింది ఇవాళ కర్రీ మాత్రం. సింపుల్ ప్రాసెస్. మీ దగ్గర ఎప్పుడైనా వెజిటబుల్స్ అవి లేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. పీసెస్ చూసారా ఎలా కట్ చేశానో? చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ పీసెస్ అలాగా ఆ మసాలాలో వేసేసుకోవడమేనండి. ఆ తర్వాత ఇంకో పక్క పప్పు తాలింపు వేస్తున్నాను. ముందుగా వెల్లుల్లి వేసాను, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకోవడమే. ఆ తర్వాత పప్పు ఆల్రెడీ బాయిల్ చేసి ఉంది కదా, టమాటో వేసి బాయిల్ చేసేసాను. చేసేసి ఆ పప్పు కూడా అందులో వేసేసుకోవడమేనండి. అంటే మనం ఇలాంటి టైం అయిపోతుంది అన్న టైంలోని ఈజీగా అయిపోయే ప్రాసెస్లో చేసేసుకోవాలండి. కుకింగ్లో అవే మనకు ఒక టిప్స్ అన్నమాట. ఫాస్ట్గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి, మనకి మంచి ఫుడ్ తిన్నామన్న ఫీల్ కూడా రావాలన్నమాట. సో నేనైతే ఇలాగే చేస్తానండి, కొన్ని కొన్ని ఐడియాస్ అవి ప్లాన్ చేసేసుకొని చేసేస్తానన్నమాట. ఆ తర్వాత ఉల్లిపాయలు అవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు వేసుకోకపోయినా పర్వాలేదు, ఓన్లీ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో కూడా మనం పప్పు తాలింపు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం పప్పులో చింతపండు వేస్తానండి, రసం. ఆ చింతపండు తీసుకొని కొంచెం నానబెట్టుకుంటున్నాను. అంటే పప్పు చప్పగా ఉంటే కొంతమందికి నచ్చుతుంది, పుల్లగా ఉంటే కొంతమందికి నచ్చుతుంది. ఇలా రసం అది చేసుకోలేనప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. సో అందుకని కొంచెం చింతపండు కడిగేసి నానబెడుతున్నాను. ఆ తర్వాత ఈ తాలింపు అంతా బాగా వేగేసిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం కదండి పప్పు, టమాటో, ఆ పేస్ట్ వేసేసేయాలి. చూసారు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. రైస్ కుక్కర్లో పెట్టేసాను రైస్తో పాటు, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవడమేనండి. తర్వాత కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు రసం కూడా వేసుకుంటే కమ్మని పప్పు రెడీ అయిపోతుందండి. మీ అందరికీ తెలిసిన ప్రొసీజరే, కానీ చెప్తున్నాను, ఎవరైతే కొత్తగా నేర్చుకుంటారో వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా చూసి నేర్చుకోవడానికి. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయండి? ఏవైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసి
నాకు ఏవైనా సజెషన్స్ ఇవ్వండి, ఆ విధంగా నేను చేయడానికి ట్రై చేస్తాను. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని రికమెండ్ చేయండి, చూడమని చెప్పండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నాకు చాలా చాలా వాల్యుబుల్ అండి. మీరు వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఇంపార్టెంట్ నాకు అది. చిన్న సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నాకు. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి నా ఛానల్ రికమెండ్ చేసి వాళ్ళకి కూడా చూడమని చెప్పండి. తర్వాత అయితే పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు మాది రెసిపీస్ ఏంటంటే మార్నింగ్ అంబలి, తర్వాత ఉప్మా, పప్పు టమాటో, తర్వాత పెసరట్టు కర్రీ. చూడండి ఎంత బాగుందో కర్రీ, సూపర్ ఉంది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.